ఇండియా స్టార్ ప్రభాస్ కేవలం తన సినిమాలతోనే కాదు, తన మంచితనంతో, సెట్స్లో తోటి నటులు, సిబ్బంది పట్ల చూపించే మర్యాదతో కూడా అందరి హృదయాలు గెలుచుకున్నాడు. ప్రభాస్ ఉన్నాడు అంటే అక్కడ మర్యాదలకు ఏమాత్రం లోటు ఉండదు. నాయక్ సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టు ఎవరైనా కొట్టి చంపేస్తారు, కానీ ప్రభాస్ మాత్రం ఫుడ్ పెట్టి చంపేస్తాడు. ఆయన ప్రేమతో అందరూ బరువు పెరుగుతూ ఉంటారు. తాజాగా ఫౌజీ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన ఆయన స్వభావాన్ని మరోసారి నిరూపించింది. అందులో నటించిన అందాల రాక్షసి హీరో రాహుల్ రవీంద్రన్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న ఈ విషయం ప్రభాస్ ఎలాంటి వాడు అనేది తెలియజేసింది. కొత్త గెటప్లో ఉన్న రాహుల్ను గుర్తుపట్టలేకపోయిన ప్రభాస్ డైరెక్టర్ హను రాఘవపూడిని అడిగి తెలుసుకున్న తర్వాత ఆ రోజంతా 10 సార్లకు పైగా రాహుల్కు సారీ చెప్పాడు. దానికి వెంటనే స్పందించిన రాహుల్, అయ్యో మీరు అలా సారీ చెప్పొద్దు, ఇలా ఇంటికి వెళ్తే మా అమ్మ కూడా నన్ను గుర్తుపట్టదు అని రిప్లై ఇచ్చాడు. అయినా కూడా కనీసం 10 సార్లకు పైగానే రోజంతా క్షమించమని రాహుల్ను అడుగుతూనే ఉన్నాడు రెబల్ స్టార్. ఏమనుకోవద్దు, మీరు గెటప్లో ఉండేసరికి గుర్తుపట్టలేకపోయాను అంటూ పదే తన వినయాన్ని ప్రదర్శించడం ప్రభాస్ నైజంలోని గొప్పదనాన్ని తెలియజేస్తోంది. తనకంటే చిన్నవారైనా పెద్దవారైనా తోటి నటులకు ఆయన ఇచ్చే గౌరవం అపురూపం. ప్రభాస్ సెట్స్లో ఉన్నారు అంటే అక్కడ కేవలం సినిమా షూటింగ్ మాత్రమే కాదు, భోజనాల విందు కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆయన భోజన ప్రియుడు. తన ఆనందాన్ని 10 మందితో పంచుకోవడానికి ఇష్టపడతాడు. అందుకే షూటింగ్లకు వెళ్ళినప్పుడు ఆయన ఇంటి నుంచి రకరకాల వంటకాలు సిద్ధమై సెట్స్కు చేరుకుంటాయి. వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటు ఆంధ్ర స్పెషల్ ఐటమ్స్, మరీ ముఖ్యంగా భీమవరం వంటకాలను ఆయన తన కో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, యూనిట్ మొత్తానికి రుచి చూపిస్తూ ఉంటారు. 10 నుంచి 20 రకాల వంటకాలతో కూడిన ప్రభాస్ భోజనం మెనూ గురించి పలువురు సెలబ్రిటీలు ఎన్నోసార్లు అభిమానంతో పంచుకున్నారు. గోంగూర మటన్, సీ ఫుడ్ వంటకాలు, మాగాయ పచ్చడి లాంటి ఆంధ్ర రుచులు ప్రభాస్ భోజనంలో ప్రత్యేక ఆకర్షణ. ప్రభాస్ ఈ ఫుడ్ సప్లై ట్రీట్ ఇవ్వడం వెనుక కేవలం ఆతిథ్యం మాత్రమే కాదు, అందరూ కడుపు నిండా ఆనందంగా తిని ఉండాలి అనే ఉద్దేశం కూడా ఉంది. షూటింగ్ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా, కుటుంబ వాతావరణంలా మార్చడంలో ఈ స్పెషల్ ట్రీట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కారణంగానే స్టార్ డైరెక్టర్ల నుంచి చిన్న ఆర్టిస్టుల వరకు సెట్స్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభాస్తో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడతారు. భోజనం సమయంలో ఆయన చూపించే చనువు, స్నేహపూర్వక వాతావరణం కారణంగానే టాలీవుడ్ను ప్రభాస్కు డార్లింగ్ అనే బిరుదొచ్చింది. ఆయన సెట్లో ఉంటే అందరికీ పండగే. మొత్తం మీద ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో స్టార్డమ్ను సొంతం చేసుకున్న తన వ్యక్తిత్వంలో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదు. తోటి నటుణ్ణి గుర్తుపట్టనందుకు 10 సార్లు సారీ చెప్పిన వినయం, అలాగే షూటింగ్ యూనిట్ మొత్తానికి ఇంటి భోజనం ఏర్పాటు చేసి ఆనందాన్ని పంచే ఔదార్యం, ఈ 2 గుణాలు ప్రభాస్ను కేవలం రెబల్ స్టార్గా మాత్రమే కాకుండా మానవత్వం ఉన్న వ్యక్తిగా నిలబెడుతున్నాయి. తెర వెనుక ఆయన చూపించే ఈ ప్రేమ, గౌరవమే ఆయనకు అభిమానులను, ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది అనడంలో సందేహం లేదు.